శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన శనివారం రోజున వినాయక చవితి. ఇక ఈ వినాయక చవితి రోజు నుండి కూడా ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహంతోని అలాగే శనిదేవుని యొక్క కృపా కటాక్షాల వలన తులారాశి జాతకుల జీవితం ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా తులారాశి వారికి మరో 24 గంటల్లో పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే అసలు రేపటి నుండి కూడా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితం అనేది ఏ విధంగా మారబోతూ ఉంది, ఏ ఏ విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు ఈ రాశివారు తీసుకోవాలి, అలాగే ఏ దేవతారాధన ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. ఇక ఈ యొక్క తులారాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి జీవితంలో ప్రారంభంలో కొన్ని అపజయాలను ఎదుర్కొన్నా కానీ ఆ అపజయాలను చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనలను బయటకు చెప్పరు. అలాగే ఇతరుల కుయుక్తులకు అసలు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును పొందుతారు. అత్యున్నత స్థానాలను ఈ రాశివారు అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగం, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణను బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. ఈ యొక్క తులారాశి వారు అలంకార ప్రియులు. కళారంగం, సాహిత్య రంగం, రాజకీయ రంగాల్లో బాగా రాణిస్తారు. జీవితంలో అనేక సుఖాలను అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. ఇక సాధారణంగా శని భగవానుడు అంటే ఆ పేరు వింటేనే ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ శని భగవానుడు తమకు ఏదో ఒక కష్టాన్ని తెచ్చిపెడతాడని, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇన్ని రోజుల సంతోషం దూరం అయిపోతుందని ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు. కానీ ఏ మనిషి అయితే ఎలాంటి తప్పులు చేయకుండా, ఎవరికి అపకారం కీడు తలపెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా తన పని తాను చేసుకుంటూ చేతనైతే నలుగురికి సహాయం చేస్తూ ఉంటారో ఆ మనిషికి శని భగవానుడు ఎప్పుడు కూడా అండగా నిలుస్తారు. వారి వెన్నంటే ముందుకు నడిపిస్తారు. ఇక మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు ఏ విఘ్నాలు లేకుండా మనం చేస్తున్న ప్రతి పని దిగ్విజయంగా పూర్తి అవ్వాలంటే ఆ విఘ్నేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మనకు ఉండి తీరాలి. అయితే తులారాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఈ రోజు నుండి కూడా వారి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల అలాగే శని భగవాను కృపా కటాక్షాల వల్ల కలగబోతూ ఉన్నాయి. ఇక తులారాశి జాతకులకు ఈ రోజు నుండి కూడా వినాయకుని కృప వలన, శని భగవాను కృప వలన పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఎన్నో ఏళ్ళ నుంచి తులారాశి వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల నుండి, అన్ని ఇబ్బందుల నుండి వీరు విముక్తిని పొందుకోబోతున్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు కానీ ఈ రోజు నుండి అస్సలు కనిపించడం లేదు. ఇక ఈ రోజు నుండి గ్రహాలలో ఎన్నో శుభ యోగాలు, పెను మార్పుల కారణంగా మీ జీవితంలో ఎన్నో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి. ఆ విఘ్నేశ్వరుడు అలాగే శనిదేవుని యొక్క కృపా కటాక్షాల వలన ఈ సమయంలో మీకు ఎక్కడా కూడా ఎలాంటి పరీక్షలు అనేవి మీకు పెట్టడం లేదు. ఇక శని భగవానుడు మీకు మంచే ప్రసాదించబోతున్నాడు. ఇక కెరీర్ పరంగా తులారాశి వారికి ఈ రోజు నుండి వినాయకుడు మరియు శనిదేవుని యొక్క అనుగ్రహంతో బాగా కలిసి రాబోతూ ఉంది. మీ కెరీర్ పరంగా ఎలాంటి మార్పులు కలగాలని ఇన్ని రోజులు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి మార్పులు అన్నీ కూడా మీరు చూడగలుగుతారు. ఇక మీ తోటి సహోద్యోగులతో అనుకోని కారణంగా మీకు చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో. దాన్ని మీరు ఓపికతో, సహనంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివలన మీకు ముందు ముందు అంతా మంచే జరుగుతుంది. అదేవిధంగా మీ వృత్తి ఉద్యోగాల్లో మీరు కోరుకునే విధంగానే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అలాగే వేరే ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా మీకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి, భయపడకండి. ఇక రోజువారీ దైనందిన జీవితంలో పొడవున వారీగా మనం వెళ్తూ ఉంటాం. అక్కడ మనకు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. ఆ పరిచయాలు ఒక్కోసారి ప్రేమగా మారవచ్చు, ఒక్కోసారి స్నేహంగా కూడా మారవచ్చు, ఒక్కోసారి వారు మనకు శత్రువులుగా మారవచ్చు. మధ్యలో నుండి మన జీవితం నుండి
వెళ్ళిపోవచ్చు కూడా. ఈ విధంగా చాలా వరకు మనకు జరుగుతూ ఉంటుంది. కొంతమంది శత్రువులుగా మారి వెళ్ళిపోతే మరికొంతమంది మాత్రం మన జీవితకాలం మనతో తోడుగా ఉంటారు. అలా ఈ సమయంలో మీకు ఒక స్త్రీ అయితే పరిచయం కాబోతూ ఉంది. ఆ పరిచయం అయిన స్త్రీ కారణంగా అలా మీ జీవితం మారబోతూ ఉంది. అది మగవారికైనా, ఆడవాళ్ళకైనా. ఒక స్త్రీ అయితే ఈ సమయంలో తప్పకుండా మీకు పరిచయం అవుతారు. తను మీకు మంచి స్నేహితురాలుగా మారుతారు. తన పరిచయం కారణంగా మీ యొక్క జీవితం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. మిమ్మల్ని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో కూడా మీకు సపోర్ట్‌గా ఉంటూ, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక దీని కారణంగా మీరు ఎంతో కాలం నుండి మీరు కోరుకుంటున్న స్థాయి నుండి ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మీరు కోరుకున్న విధంగానే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఎంతో శుభప్రదమైన సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృశ్య సమయాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక పరిచయమైన ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం మాత్రమే మారదు. మీ జీవిత భాగస్వామి వలన మారవచ్చు, లేదా మీ తల్లిగారి వలన మారవచ్చు, లేదా మీ అక్క, చెల్లి, అలాగే మీ కూతురి వలన కూడా మీ జీవితం అనేది అద్భుతంగా మారవచ్చు. ఇక ఎవరైతే గతంలో మిమ్మల్ని మీరు వద్దు అని వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మీ దగ్గరకు తిరిగి వస్తారు. అలాగే మీకు క్షమాపణలు చెప్పి మీతో కలిసి ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అన్ని విషయాల్లో మీకు సపోర్ట్‌ను కూడా ఇస్తారు. అలాగే గతంలో ఎవరైనా శత్రువులు ఉంటే వారు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అని చెప్పవచ్చు. అయితే ఇక ఈ రోజు నుండి కూడా ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల, అలాగే శనిదేవుని యొక్క అనుగ్రహం కారణంగా తులారాశి వారి యొక్క విద్యా జీవితంలో విద్యార్థులకు అన్ని శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక తులారాశి విద్యార్థులు ఎప్పుడు కూడా స్టడీస్ పైన కాన్సంట్రేషన్, ఫోకస్ చూపిస్తూ ఉంటారు. అందరికంటే కూడా మంచిగా చదవాలని అనుకుంటూ ఉంటారు. కాన్సంట్రేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. పుస్తకంలో ఉన్నదే కాకుండా బయట ప్రపంచం ఎలా ఉంటుంది, బయట ఏం జరుగుతుంది, అసలు పుస్తకంలో ఉన్నదే కాకుండా ప్రపంచాన్ని పూర్తిగా చదవాలి అని నమ్ముతూ ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇది ఎంతో మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అని చెప్పాలి. ఇక తులారాశి వారి ఆరోగ్యం పరంగా చూస్తే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అస్సలు కనిపించడం లేదు. ఈ సమయంలో ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎంతో కాలంగా ఉండేటటువంటి అనారోగ్య సమస్యలను కూడా పూర్తిగా బయటపడతారు. ఇక తులారాశి జాతకులు ఇప్పటి వరకు సమాజంలో ఏదైతే మీరు గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు కోల్పోయామో అని బాధపడుతూ ఉన్నారో ఆ పేరు, గౌరవ మర్యాదలు ఈ సమయంలో తిరిగి సంపాదించుకుంటారు. అదేవిధంగా మీ కుటుంబ పరంగా కూడా మీ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది. మీ వాళ్ళు అని అనుకునే వారితో కూడా మీరు ఆనందకరమైన జీవితాన్ని పొందుతూ ఉంటారు. సంతోషంగా మీ జీవితాన్ని సాగిస్తారు. చూసారు కదండి, ఈరోజు వినాయక చవితి, అలాగే విఘ్నేశ్వరుని కృప వలన, అలాగే శనివారం రోజున శనిదేవుని కృప కటాక్షాల వలన తులారాశి జాతకులు ఈ రోజు నుండి వారి జీవితం ఎలా మారబోతుందో, అలాగే ఏ ఏ విషయాల్లో వీరికి ఎలా ఉండబోతుందో, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం అనేది ఎలా మారబోతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.